హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసేస్తాను. అదేంటో చెప్పనా? కూరగాయలు లేకుండా కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? కూరగాయలు లేకుండా కూర ఇదేంటమ్మా? ఒక కప్పు పెరుగు, వెల్లుల్లి పాయలు ఉంటే చాలు. మీకు ఇష్టమైతే ఆనియన్స్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి మీ ఆప్షనల్ అన్నమాట. చాలా టేస్టీగా ఉండిద్ది ఈ పచ్చడి అయితే మాత్రం. కంపల్సరీగా వారం రోజులు నిల్వ ఉండిద్ది. రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, దోశలోకి, ఉప్మాలోకి కూడా చాలా బాగుండిద్ది. అదేంటో చూసేద్దామా? చాలా చేయవా? నేను కూరగాయలు తేకుండా సరిపోద్ది. రోజు ఇదే వండేసాను, కూరగాయలు తెచ్చే పని ఉండదుగా. ఆవిడ తిని మనకి బోర్ కొట్టింది. ఫ్రెండ్స్ సరే చెప్పండి ఫ్రెండ్స్, మరి కూరగాయలు లేకుండా కర్రీ అంట, అదేంటో చూసేద్దాం. ప్లీజ్ వాచ్. మీరు కూడా రెడీగా ఉండండి. మన ఛానల్ కి ఒక లైక్ చేసి, కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారములు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకున్నాను. నేను కొంచెం తేమ ఉంది, ఆ తేమ కూడా ఆరిపోతే మనం ఆయిల్ వేసేసుకుందాం. ఇంట్రెస్టింగ్ ఉంది కూరగాయలు లేకుండా కర్రీ. ఓకే, ఇది పెరుగు మసాలా కర్రీ అన్నా అనొచ్చు, లేదంటే పెరుగు కూర అన్నా అనొచ్చు. మీకు ఇష్టం, ఎలా అయినా పిలుచుకోవచ్చు. ఓకే, మా కిచెన్ కొంచెం చిన్నది, అందువలన నేను కనిపిస్తే కర్రీ కనిపించదు, కర్రీ కనిపిస్తే నేను కనిపించను అనమాట. ఒకవేళ నేను కనిపించాలని తీస్తే నా ఫేస్ చాలా దిబ్బరట్లాగా పడిద్ది. ఎలికల్లా ఎలిఫెంట్ అయిపోతావు. ఎలికలా ఉన్నదాన్ని ఎలిఫెంట్ లాగా అయిపోతాం. అందుకని కర్రీ దగ్గరికి వచ్చేసరికి కర్రీ వరకే చూపిస్తున్నాము. ఒకవేళ దేవుడు ఏంటి రాత్రి మిరాకిల్ చేసి నీకు ఇల్లుగా బెడ్రూమ్ పెద్దది పెడతావా, కిచెన్ పెద్దది పెడతావా? కిచెన్ పెద్దది పెట్టు. ఓ మై గాడ్, ఓపెన్ కిచెనా? ఎందుకంటే లేడీస్ సగం జీవితం అంతా కిచెన్లోనే గడిచిపోతుంది కదా. పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతున్నా అంటే కిచెన్లోనే. అంటే మరి మేము అందుకనే కనీసం కిచెన్ అన్నా మాకు తగ్గట్టుగా ఉండాలని అనుకుంటాము. ఓకే, అన్నిట్లో కూడా మీ హస్తమే ఉండిద్ది. వద్దు ఈసారి తీసుంటే కనుక బయట చెట్లు, కిటికీలు తీసినది రెడ్. ఓకే, క్యారియన్. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. 1 ఇంచు చెక్క, ఒక 4 లవంగాలు, 2 ఇలాచి కొంచెం ఫ్రై అవ్వాలి. వెళ్ళిపోతున్నావా భార్గవి? నిన్న కూరగాయలు తేవటం మర్చిపోయాం. కూరగాయలు లేకుండా కర్రీ చేస్తుంది. అదేంటో నువ్వు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చెప్తా. భార్గవి తిందిగా. అయినా కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మధ్యాహ్నం తింది కానీ. ఓకేనా? ఇప్పుడైతే 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి బా మంచి షేప్గా కట్ చేసావు కదా నాన్న. మళ్ళీ మొదలు పెట్టారా గేమ్? సన్నగా తరిగావు ఉల్లిపాయలు కూడా. బాబా వాటే టాలెంట్ బేబీ. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర కొంచెం నలిగిన తర్వాత నేను పాయి వెల్లుల్లి పైన స్కిన్ తీసేసి ఇలా పెట్టుకున్నాను. ముందు జీలకర్ర నూరుకుందాం. భలే ఉంది చిట్టి రోలు. నలిగిపోయింది జీలకర్ర. నలిగిపోయింది జీలకర్ర. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. భలే వస్తుంది స్మెల్. ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుండిద్ది ఈ కర్రీలో. స్మెల్కి నోట్లో నీళ్ళు పడుతున్నాయి.
అయిపోయిందా? అయిపోయింది. ఉల్లిగడ్డ జీలకర్ర. అంటే ఆ వెల్లుల్లిపాయలు స్కిన్ తీసేసరికి చాలా టైం పట్టింది. ఈ లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి. మనం నూరు పెట్టుకున్న ఈ మసాలా కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ పెరుగు కూర అనేది మనం రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, దోశలోకి, ఉప్మాలోకి కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉండిద్ది. వారం రోజులు నిల్వ ఉండిద్ది, నిలవ పచ్చడిలాగా. మనం ఎందుట్లో అయినా వేసుకోవచ్చు, ఓన్లీ రైస్లోకి అనుకోమాకండి. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మీకే అర్థమైద్ది. ఇంకా కూరగాయలు లేనప్పుడల్లా మీరు చేసుకుంటారు హ్యాపీగా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పసుపు. జాడి పగలగొట్టేదానివి ఇక్కడ జారిపోయింది. మరి ఎవరు వస్తున్నారో. ఇక్కడ నా గుండెకాయ అదిరింది. నీరే కాదు, నాది కూడా అదిరింది. ఎందుకంటే ఎంతో ముచ్చటగా కొనుక్కున్నాను జాడీలు. ఇప్పుడైతే మనం మీరు తినే కారం పట్టి కారం వేసుకోండి. నేను ఆల్రెడీ చిల్లీ వేసాను. మీకు ఇష్టమైతే చిల్లీ వేసుకోండి, అది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం కారం తక్కువ ఉండిద్ది, కలర్ ఎక్కువ ఉండిద్ది. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇది మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి కదా. వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ వేసేసరికి చక్కగా ఫ్రై అయిపోయి వాటర్ వేయంగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. కిచెన్ అంతా గుమగుమలాడిపోతుంది. ఈ ఎండాకాలం వేడికి మనుషులే కాదండి, ఫోన్లు కూడా అల్లాడిపోతున్నాయి. చూడండి, వేడికి పోయి ఫోను వాయిస్ అనేది సరిగ్గా పడలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఒక పెరుగు తీసి, ఈ ఫ్రెష్ పెరుగు, ఈ పెరుగులో చూసారు కదా వాయిస్ ఎలాగో కట్ అయిపోయి ముక్కలు ముక్కలుగా వస్తుందో. ఇప్పుడైతే నేను కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. ఈ పెరుగులో తరకలు అనేవి లేకుండా, అంటే లంప్స్ అనేవి లేకుండా, తరకలు లేకుండా చక్కగా స్మూత్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్న ఈ పెరుగుని మనం ఇందులో వేసేసుకోవాలి. మనం తీసుకున్న ఈ పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలి. పుల్లటి పెరుగు అయితే అస్సలు పనికిరాదండి, ఎందుకంటే కూర అంతా పాడైపోయిద్ది, చాలా పుల్లగా అనిపించిద్ది. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మీరు ఈ కూర ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్ పెరుగు అనేది తీసుకోండి. దీన్ని చూస్తుంటే నాకు పన్నీర్ బటర్ మసాలా కర్రీ బాగా గుర్తుకొచ్చేస్తుంది. ఇప్పుడైతే పెరుగు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. నేను కొంచెం లోటలో పెరుగుంది కదా, అది తొలిపేసేసుకుని వాటర్ అనేది వేసేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము. ఇందులో ఒక కూరగాయ కూడా వాడట్లేదు, అంటే ఒక ఆనియన్, పచ్చిమిర్చి తప్పనించి మనం ఏ కూరగాయ అనేది యూస్ చేయలేదు. మీకు ఇష్టమైతే కనుక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ పెరుగును వెల్లుల్లిపాయలతో చక్కగా చేసుకుంటే బాగుండిద్ది. కాకపోతే ఏంటంటే కొంచెం గ్రేవీ కోసమని నేను ఆనియన్స్ అనేది వేసుకున్నాను. కూర స్వీట్నెస్ రాకుండా ఉండటానికి కొంచెం పచ్చిమిర్చి యూస్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. అప్పుడప్పుడు మనం ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉంటే మనకి కూడా కొత్త రెసిపీ టేస్ట్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుని కూర దగ్గరికే వరకు ఉడికించుకోవాలి. మనకి తప్పనిసరిగా ఒక 10-15 నిమిషాలు అనేది పట్టిద్ది. ఇప్పుడైతే కూర దగ్గరికే వరకు ఉడికించుకుందాము. పాపం మా వారు మీతో మాట్లాడదామని చెప్పేసి బయటికి అయితే కెమెరా తీసుకుని వెళ్ళారు. కాకపోతే వాయిస్ అనేది డిస్టర్బెన్స్ వచ్చేసింది. చూడండి, వాయిస్ కట్ అయిపోతుంది. ఏం చేస్తాం, వెళ్ళైనా లేడే అనగానే టప్ 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 వచ్చేస్తాం. ఓకే ఓకే ఓకే, క్యారీ క్యారీ.
ఇక్కడ ఏంటంటే చుట్టూ చెట్లు ఉండడం వల్ల అనేక రకాల పక్షులు అయితే ఇక్కడికి వచ్చి వాళ్తా ఉంటాయి. వాటి అంటే అవి అరుస్తూ ఉంటాయి కదా, రకరకాల శబ్దాలు అనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను. అలాగే పిచ్చుకలు, నేను చిన్నప్పుడు చూసాను పిచ్చుకలు, అయితే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను ఈ హౌస్ దగ్గర. మేము రీసెంట్గా ఈ హౌస్లోకి కొత్తగా వచ్చాం అనమాట. చాలా రకాల పిచ్చుకలు అయితే ఇక్కడ ఉంటాయి. చక్కగా రకరకాల పక్షుల్ని మేము చూస్తూ ఉంటాము. మార్నింగ్ అయితే అవి చక్కగా అరుస్తూ ఉంటాయి, కిలకిలాడుతూ ఉంటాయి. చాలా ఎంజాయింగ్గా అనిపిస్తుంది. ఈ మొన్న మధ్య బాగా దోమలు వచ్చేస్తున్నాయని ఇటు సైడ్ కొన్ని మొక్కలు అయితే కొట్టించేసేసారు. లేకపోతే ఇంకా బాగుండేది, ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళి ఉన్నట్టుగా ఫీలింగ్ అయితే ఉండేది. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా పక్షి. రకరకాల పక్షులండి, చాలా బాగుంటాయి అసలు. ఒక్కసారి చూసుకుందాము. ఆయిల్ పైకి వచ్చిందిగా, చక్కగా దగ్గరగా అవుతుందిగా. ఓకే, స్మెల్ మాత్రం ఏంటంటే మనం ఇంకా పద్దాకా చూసుకుంటూ ఉండాలి. ఓకే, అడుగు పడితే మన టేస్ట్ మారిపోయింది. స్మెల్ అయితే అదరగొడుతుంది. ఇప్పుడు ఇది తొందరగా చిక్కపడిపోవాలంటే మనం పొడి మసాలాలు వేసుకుంటే తొందరగా దగ్గరికి అయిపోయింది కూర. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా, అలాగే గరం మసాలా. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. వేస్తే కొంచెం ఇక దగ్గరికి అయిపోతుంది. ఆల్రెడీ వాటర్ అన్నీ ఇంకిపోయినాయి, ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి. ఓకే, మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. అప్పుడైతే కూర దగ్గరికి అయిపోయింది. ఇప్పుడైతే ఒకసారి చూసుకుందాం. ఆయిల్ చూసి భయపడమాకండి ఫ్రెండ్స్, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది, ఎందుకంటే మనకి నిల్వ ఉండాలి కాబట్టి. నిల్వ ఉంటుందా ఇది? ఒక 6 రోజులు. ఓకే, చక్కగా కమ్మగా రైస్లో తినేయండి. మిగిలితే మాత్రం ఉప్మా అయితే ఉప్మా, దోశ అయితే దోశ, చపాతీ అయితే చపాతీ, రోటీ అయితే రోటీ, మీ ఇష్టం. ఎన్నిట్లో అయినా వేసుకుని తినచ్చు, కమ్మగా లాగిచ్చేయచ్చు. ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఇప్పుడైతే చక్కగా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. నేను అన్నం పెట్టుకొచ్చేస్తాను ఫ్రెండ్స్. మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కర్రీ అయితే మాత్రం. ఇది చూస్తుంటే నీకేమనిపిస్తుంది? గబగబా పెట్టుకుని అన్నం పెట్టుకుని తినే అనిపిస్తుంది. గసగసాల కూర ఉంటుంది చూసావా, అది గుర్తుకొస్తున్నా. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఏవండి, అన్నం పెట్టుకొస్తే తినిపెడుదురు కానీ. నేను రెడీ. ఓకే, అన్నం పెట్టుకుని వచ్చేస్తాను. బయట మబ్బుగా ఉందిగా, అందుకని ఇక్కడ కూడా కొంచెం లైట్గా డార్క్గా కనిపిస్తుంది. కూర అయితే మాత్రం ఎక్సలెంట్గా కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే మా వారు టేస్ట్ చేసి చెప్తారు. అదే కలర్ఫుల్గా నేను తినేస్తాను. ఎప్పుడైనా సరే అన్నం కొంచెం పెట్టుకొని కూర ఎక్కువ తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. చాలామంది తెలియక కూర కొంచెం వేసుకొని అన్నం ఎక్కువ పెట్టుకుని తింటారు, దానివల్ల టేస్ట్ తెలియదు. అవును, నువ్వు కలుపుకుని తిను, నీకేమైంది? నేను చెప్తున్నాను. కూరగాయలు లేని కూర ఎక్సలెంట్ ఫ్రెండ్స్. మన ఇంట్లో కానీ ఫ్రిడ్జ్లో కూరగాయలు లేనప్పుడు ఎమర్జెన్సీగా ఇక ఫుల్ వర్షం పడుతుంది, బయటకు వెళ్ళలేము, ఏం చేస్తారు? అప్పుడు ఈ రెసిపీని తయారు చేసేది. సరే ఫ్రెండ్స్, ఇది ఫోను హీట్ ఎక్కడం వల్ల వాయిస్ అంతా ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే చక్కగా మేము కూడా మంచి ఫోన్ తీసుకోవాలి. మరి అలాగే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ రెసిపీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఏంటి, డోంట్ మిస్. కూరగాయలు లేనప్పుడు ఇలా చిటికలో ఇంట్లో ఉన్న సామాన్తో చక్కగా వండేసుకోవచ్చు.
టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. ఎప్పుడు మటన్లు చికెన్లు కూరగాయలు లేకపోయినా నో ప్రాబ్లం. మరి అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాచింగ్